ముందుగా చెప్తున్నా, ఆర్టీఓలకు బ్రేక్ ఇన్స్పెక్టర్లకు సంపద్దండి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో ట్యాక్స్ ఉందో తెలియదు, ముందర ఒక్కడే కూర్చుంటేటట్టుగా ఏం ప్లాన్ చేస్తారో చేయండి. నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్లను ఆర్డర్ చేపిస్తా, ఆల్టరేషన్ చేపిస్తా. ఎవరన్నా ముందర కూర్చోబెట్టుకుంటే వాని బైక్ వాని ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తారు. అంతేగాని కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ రావాలా. నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా, మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండదు, వాడికి ఇన్సూరెన్స్ ఉండదు, ట్యాక్స్ అంటే ముందే కట్టి. అదేనా నేను చెప్పేది, ఇన్సూరెన్స్ క్లెయిముల కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసిన ఇన్సూరెన్స్ కూడా కట్టియండి. కనీసం ఒక 5 ఏళ్ళు చూడలేకున్నాం. నాకు రాత్రి కూడా ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి. నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను. దయచేసి నేను చెప్తే ఏదో ఇంకోటి మాట్లాడతారు. లేదా స్టీరింగ్ ఆటోలు లేండి, అవి అట్టట్టు తిరుగుతాయి. ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతుంది లేని. వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇక్కడ పక్కన కూర్చునేవాడు ఆటంకం చేస్తే అయితానే. నా బాధ అంతా అదే. ఏమని అంటే ఏందబ్బా ఈ నా కొడుకు ఆ నా కొడుకు ఇది చెప్పి తినాలా నా కొడుకు అంటారు. ఎస్, మీరు చేయనప్పుడు మేము చేయాలి. మా ఊరు జనాల కోసం నేను చేయాలి. నేనైతే వదిలిపెట్టాను. జనవరి 1 నుంచి చాలా స్ట్రింజెంచుకుంటుంది. మేము బతకద్దండంలే. వాడు 300 సాయంత్రాన్ని తీసుకుపోతే వాటిలో అన్నం దొరుకుతుంది, వాటి పిల్లలకు అన్నం పెడతాయి. ఇవన్నీ మాకు బాగా తెలుసు కష్టాలు. బట్ వీ హ్యావ్ టు చేంజ్ సమ్ రూల్స్. అదే దుబాయ్లో నువ్వు ఒక బాటిల్ దాంట్లో ఎక్కకపోతే 200 dirhams కట్టాలా. సింగపూర్ లో ఉత్క చీవింగం తింటేనే ఫైన్ 250 సింగపూర్ డాలర్స్ కట్టాలా. ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్. ఒకటి భయం ఉండాలని డబ్బులు కట్టాలా అని. అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేన్ దాటిపోయి మీరు ఇవన్నీ, ఎస్పెషల్లీ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటున్నారు? 8 రోడ్లు. వాడు ఏంలే ఏడ సందు ఉంటాడు దూడతాడు. అప్పుడు ఏం చేసినాడా? మీరు ఎట్లంటా పోతే 7,000 8,000 ఆడ ప్రజలు మైక్ ఇస్తే ఏందప్పా 7,000 కట్టాలంటే రూల్ ఫాలోగా తాడిపత్రి రూల్ మారుస్తా. నేను చెడ్డైనా పర్వాలే, నేను భయపడ్ను. చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి? ఫైన్ కాదు, నీళ్లు కట్ చేస్తా. చక్కగా వస్తారు. మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని, కష్టపెట్టాలని కాదు. రెండోసారి కరెంట్ తీస్తా. ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్, నేను ఫైన్ అయినా. స్ట్రింజెంట్ ట్యాక్స్. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? ఏదో పక్కింట్లో ఎన్ని రోజులు పట్టుకుంటారు. అందరూ బాగా తొట్లు పెట్టుకున్నారు పైన మోటార్లు పెట్టి. నేను జనవరి నుంచి మటుకు అదే ప్యాంప్లెట్ రేపు రిలీజ్ అవుతుంది. వద్దనుకుంటే నన్ను ఊరు నుంచి పంపించమని చెప్పిన.